ఈ రోజున అమరావతి ఏదో బద్దలైపోయిందని చెప్పని చాలా ఛానల్స్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఏం బద్దలైంది? 2015లో టెండర్లు పిలిచి 2018కి స్లాబులు అయిపోయినటువంటి గోడలు కట్టేసేసి కిటికీలు పెట్టేసినటువంటి బిల్డింగుల్ని, అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్, 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ భూమి బద్దలైపోయింది. 3500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లు ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే, అయితే గన్మెన్ని డ్రైవర్ని పడుకోబెడతారు, వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం, అది చూస్తాం. 6 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో గొప్పగా చెబుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ అండి, దారి సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు ఎన్నేళ్ళు అయింది అమరావతిని ఇది రాజధాని అని చెప్పి అది గొప్ప పనితనం చేసినట్టు మాట్లాడతారు. మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని, అమరావతిలో ఇంకొకటే కాదు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ 2వ ఫేజ్ కూడా చాలదంట, 3వ ఫేజ్ కూడా కావాలంట. ఎందుకు కావాలంటే కంటిగ్యూస్గా ఒకే చోట భూమి లేదంట. ఒకే చోట భూమి లేదు, అక్కడక్కడ ఉంది. కాబట్టి మేము ఎవరికైనా అమ్మాలన్నా కూడా మా దగ్గర భూమి లేదు కాబట్టి, అంటే వ్యాపారం కోసం రైతుల్ని కాల్చుకుంది. అమరావతి ప్రాంతంలో ఏ రైతు పట్లన్నా మీకు సానుభూతి ఉందా? ఒరిజినల్ అమరావతి, శివయ్య గుడి ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో సాగునీళ్ళకి అవకాశం లేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శనున్నట్టుగా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లుండవు. పక్కన నది ఉంటుంది, వర్షం ఆధారం, ఎరువులు లేవు, ఎరువులు ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. వాళ్ళ పొలాలు మాత్రం కావాలి, సాగుకు మాత్రం కావాల్సినవి ఏమేవో. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయ్యా కొంచెం బుద్ధి తెచ్చుకుని ఈ సోకు మాటలు, సొల్లు మాటలు, ఆడితో భజన, ఏళ్లతో భజన, కాకీల భజన, ఈ భజన ఆపి ఈ రాష్ట్రంలో రైతాంగానికి పడుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, కృష్ణా డెల్టాలో జరుగుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, లేదా నీళ్ల అవకాశం లేదు, సాగునీళ్ళ అవకాశం లేని వర్షాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎరువులు అవి కూడా అందించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. సాధారణంగా మనకి డైనోసార్లు అంతరించిపోతున్నటువంటి జంతువులు అంట, చాలా కళలు కూడా అంతరించిపోతున్నాయి. హస్తకళలు కానీ, లేకపోతే రకరకాల వినోదాత్మకమైనటువంటి ప్రజల్ని వినోదపరిచేటువంటి కళలు కానీ అంతరించిపోతున్నాయి. ప్రజలకు మనకు కనపడిన పరిస్థితిలో, ఆ స్థితిలో ఇవాళ ఎక్కడో డైనోసార్ అవశేషాలు కనుక్కున్నట్టుగా ఈ మధ్య మనకు బెజవాడలో ఈ పిట్టల ధరలు ఎక్కడ మనకు కనపడకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ కళ ఎక్కడ లేదు, అంతరించిపోయింది. మొన్నే పిట్టల ధర ఆ చాతుర్యాన్ని, పిట్టల ధర కళని బెజవాడలో కనుగొన్నారు. ఆ పిట్టల ధర మనకి ఏతావాత అతను ఏంటి అంటే అదములలో శ్రేష్ఠుడు, అదములలో శ్రేష్ఠుడు. ఆయన సభ్యత సంస్కారహీనం. ఆయన మాటలకి, ఆయన పిచ్చి ప్రేలాపలకి నేను ఆయన వారిని ఒకటే అడుగుతున్నా. పేర్ని నాని అనేవాడు గోడౌన్లు కట్టి అద్దెకిచ్చి అద్దె ద్వారా జీవిద్దామని మాత్రమే గోడౌన్లు కట్టుకున్నాను, 2 గోడౌన్లు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను. ఏమనంటే అద్దె కోసం కట్టుకున్నాను, నా దగ్గర పనిచేసేటువంటి మనుషులు దాంట్లో స్టాక్ తగ్గింది అని చెప్పని వచ్చి చెప్తున్నారు. మీరు ఇన్స్పెక్షన్ చేసి సాంకేతికంగా నాకు బాధ్యత లేనప్పటికీ నైతికంగా 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినోడిని, మంత్రి చేసినోడిని, నైతికంగా ఆ తప్పుని, అంటే నా కింద పనిచేసిన మనుషుల యొక్క తప్పుని నేను భరించి పెనాల్టీతో సహా చెల్లిస్తాను అని చెప్పాను. నేను చెప్పాను డిపార్ట్మెంట్కి, చెప్పిన 10 రోజులకి మా మీద కేసు కట్టారు, నా భార్య మీద, నా మీద. కనీసం ఇంట్లో ఆడవాళ్ళని కూడా మర్యాదగా పలకలేనటువంటి సంస్కారహీనమైనటువంటి అధమ శ్రేష్ఠుడు. సాటి వారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా, ఆడబడుచులను కూడా సంస్కారవంతంగా ఉచ్చరించలేనటువంటి అధమ శ్రేష్ఠుడికి చెప్తున్నా. ఎవడో మావయ్య గడికి నేను మావిడిని తీసుకెళ్లి కాళ్ళ మీద పడి మావయ్య అని 50 కోట్లు కట్టానని చెప్తున్నాగా, అతనికి నీకు చెప్తున్నా, ఆ మావయ్య గాడికి చెప్తున్నా. ఆ మావయ్య చంద్రబాబు అయితే
లోకేష్ అయితే ఇంకెవడన్నా మా ఊరు మంత్రి నీ ఇష్టం. నువ్వు చెప్పేటువంటి ఆ మావయ్య గాడికి కూడా చెప్తున్నా, ఎవడైతే నీకు చెప్పాడంటున్నావు కదా ఆ మావయ్య గాడికి కూడా చెప్తున్నా, మీరు మనిషి జన్మ ఎత్తితే మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే ఛాలెంజ్ చేస్తా. నేను నా శ్రీమతి కలిసి మీ ఇళ్ళకి వచ్చి ఎవడా మామయ్య గారి ఇంటికి వచ్చి ఒక్క ఫోటో, మేము వచ్చినప్పుడు మీ ఇంట్లో సీసీటీవీలు ఉంటాయిగా అందరి ఇళ్లలో, ఆ మామయ్య ఒకవేళ చంద్రబాబు అయితే చంద్రబాబు ఇంటూ ఉండవా? చీమ చిట్టుకుమన్నా అన్ని రికార్డ్ అవుతాయి కదా. సీసీటీవీ ఫోటో బయట పెట్టండి. ఎందుకు నా మీద జాలి దయ్యా? ఈ తప్పుడు మాటలు ఎందుకు? ఛాలెంజ్ చేస్తున్నా. ఆ మామయ్య గాడి ఎవడ మామయ్య ఆ మామయ్య గాడికి కూడా చెప్తున్నా. నీకు ఎవడ చెప్పాడు ఆ మామయ్య గాడికి, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నా. మీకు చేతనైతే చావుంటే దమ్ముంటే నిజంగా మీరు నీతి జాతి గలవాళ్ళైతే మా ఇద్దరు వీడియోలు నేను నా భార్య వచ్చి ఎవడింటికి వచ్చామో ఆడింటికి ఆ వీడియోలు బయట పెట్టండి, ఫోటో అన్న బయట పెట్టండి. సిగ్గు శరం లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడటం, సంస్కారం లేకుండా. జగన్ గారు కనపడితే టపామని కాళ్ళ మీద పడతారు. సార్ మాకు ఎదవ సార్, మాకు నాయకుడు కాదు సార్, మేము అక్కడ బతుకుతున్నా, మిమ్మల్ని సాటిస్ఫై చేయగలనని. ఐపీఎస్ మళ్ళీ మామూలు చిన్న ఇదేం మామూలుగా డిఎస్సి లాగా పేకాట ఆటి ఈ ఆటలతో వచ్చి దొంగతనంగా వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అరే కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయ్యి ఇదేమి ఆలోచనలు? ఇక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మానవ హక్కులు ఏం లేవు. సోషల్ మీడియా పోస్ట్కి ఉరేసేయాలా? ఉరిశిక్ష పెడితే బాగా సాటిస్ఫై చేస్తారా మీరు? ఇట్లాంటి ఆఫీసర్లను పెట్టుకుని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తారా? రాజమండ్రిలో ఇద్దరు తాగుబోతులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్కుపచ్చలారనటువంటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టాల్సినటువంటి ఒక డాక్టర్ కారుతో గుద్దితే వెనక్కి తిరిగి చూసిందని చెప్పని తొక్కిచ్చి చంపితే ఏం కేసు కట్టారు? 4 రోజులు మీడియాలో రాదా? అసలు మీడియాలో రాదా? 4 రోజులు కేసు, పిచ్చి కేసు కడతారా? యాక్సిడెంట్ కేసు అని. మీది పోలీసు వ్యవస్థ. సీఏని ఏం చేశారు? రాజమండ్రిలో ఆ ఎమ్మెల్యేకి వీరవిధేయుడై ఎమ్మెల్యే మాట జవదాచకుండా ఆఖరికి ఐజీ మాట కూడా లెక్క చేయకుండా, ఐజీని కూడా లెక్క చేయకుండా, భయం భక్తి కూడా లేకుండా, పోలీసు వ్యవస్థలో హైరార్కీ ఉన్నటువంటి భయం భక్తి లేకుండా ముక్కుపచ్చలారినటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న డాక్టర్ని, ఒక ఆడపిల్లని తొక్కిచ్చి చంపితే ఇద్దరు తాగుబోతులు గంజాయి లేదని చెప్తావు. ఎక్కడ పడితే అక్కడ గంజాయి చిత్తూరు జిల్లాలో గంజాయి బాగా తాగి పోలీసుల్ని కాలర్ పట్టుకుని తంతే, కత్తి తీసి ప్యాష్కోప్ తీసి పొడవబోతే దిక్కులేదు. ఈ రాష్ట్రంలో దిక్కులేదు. వైసీపీ వాళ్ళు పోస్ట్ పెడితే మాత్రం రోడ్డు మీద నడిపిస్తారంట. చింతాడు రవిని రోడ్డు మీద నడిపిస్తారంట. అమ్మాయిని పోలీసుని కొట్టా అంటాడు. అలా అమ్మాయిని కాపాడదాకా అతను ప్రయత్నం చేశాడు. తొక్కిసలాట్లోకి మధ్యలోకి వస్తే ఆవిడ అతని మీద ఏమో తప్పుడు కేసులు పెట్టి నడిపిస్తారు. మరి ఏ ఎదవనన్నా నడిపించారా మీ పోలీసు వ్యవస్థ? ఇటువంటి తప్పుడు ఎదలను ఎవరినన్నా చీకట్లో అరెస్ట్ చేసేసి బెయిల్ వచ్చేట్టు చేస్తారు వాళ్ళు. రాజమండ్రిలో మర్డర్ కేసులో మరి నిన్న పోలీసుల్ని గంజాయి బ్యాచ్ కొట్టారు కదా, హత్య చేయబోయారు కదా. ఎక్కడ నడిపించారు వాళ్ళని? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. లా అండ్ ఆర్డర్ని సర్వనాశనం చేసి ఇంకా మహిళలకు రక్షణ అంటే ఏం రక్షణ? దిశా చట్టాన్ని విడ్రా చేసి మహిళలకు రక్షణ అని చెప్తున్నాడు ఈయన. శ్రీరంగ నీతులు ఎవరు చెప్తారండి? తప్పుడు పనులు చేస్తా ఇట్లా మీరు. ఏ పలానా దానికి కనీసం ఒక మంత్రి వెళ్ళారా? హోంమంత్రి వెళ్ళారా? ఒక ఆడపిల్లని నలిపి చంపేస్తే, తొక్కిచ్చి చంపితే హోమ్ మినిస్టర్ స్పందించారా? ఒక ఆడకూతురు కదా హోమ్ మినిస్టర్, రాజమండ్రి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయి చచ్చిపోయాక ఆయన ట్వీట్ చేస్తాడు, ఏంటి కఠినంగా శిక్షిస్తా అంటే. ఏం కఠినంగా శిక్షిస్తారు? ఏం చేస్తారు? ఆ జైల్లో ఉంటే ఏం కేసు కట్టాడు మీ సిఐ? ఆ సిఐ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఆయనకి ఉప ముఖ్యమంత్రి గారికి పేకాట ఆడితే కోపం, భీమవరంలో పంచాయతీ చేస్తే కోపం. అంటే ఈయనకి నచ్చని ఈయన తెలిసిన ఊళ్ళో ఈయనకి తెలిసిన వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే మాత్రం స్పందిస్తారు. మరి ఆడపిల్లల గురించి 100 మీటింగ్లు చెప్పారు. ఎక్కడ మీరు వెళ్ళరా? ఇప్పుడు వెళ్ళాలి కదా. టాప్ ఎక్కువ టాప్ దిగో ఏదో రకంగా వెళ్ళాలి కదా. ఓట్లప్పుడు మాత్రం సుగాలి ప్రీతి కనపడుతుంది, అందరూ కనపడతారు. మీరు పార్టీ సుగాలి ప్రీతి కోసం పెడతారు.
ఇవాళ తల్లి ఏడుపు అరణ్య రోదన. ఇంకేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే 2017లో జరిగి వాళ్ళ సాక్ష్య సేకరణ అంతా కూడా 2018, 17, 18లో మీ ప్రభుత్వంలో జరగటం ఏంటి? ఇవాళ అయ్యా కాకి బట్టలకు పొరుగు నిలబెట్టండి అయ్యా. కొంతమంది ఈ రకమైన ఈ భజన ఏంటి అసలు? రాజకీయ నాయకుడికి అసలు మామూలుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటున్నారంట నేను రాత్రి ఇక మనం ఈ పోలీసులతో మనం పోటీ పడలేరు, రేపు నుంచి మన చంపుతాడు ఆ స్థాయిలో ఆ మీటర్ గేజ్ చూసుకుంటాడు. పోలీసు వాళ్ళు ఆ లెవెల్ కి ఆ మీటర్ కి ఆ రీడింగ్ కి పొగట్లేదు వీడని చెప్పని మేము చేస్తాం. ఇప్పుడు మేము మీతో ఎక్కడ పోటీ పడతామా అని చెప్పినేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాత్రి అంతా గోలగాల